You say that I'm psychotic, but then you like it like that. It's like every time the conversation changes and I want you right back, right back. You say that I'm hypnotic and that I caught you like that. It's like every time I walk into the room, you know you want what I have, I have. Turn it on, turn it off. Can't tell if I love you right back. Moving in, moving on. Turn it on, turn it off. Can't tell if I love you right back, but you love me like that. Light bulb goes off in your head. You say. గుడ్ మార్నింగ్ అండి. హాట్ కాఫీ తాగుతున్నాము, చక్కగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ. అంటే మీకు బీచ్ వ్యూ కనిపించట్లేదు, డే లెక్క పెట్టలేదు మనం, ఎందుకంటే దిస్ టైమ్ డే 5 టుడే ఇస్ థర్స్డే. కరెక్ట్, డే 5 అండి. డే 5 ఇన్ ముంబై. అంటే మీకు అలా అనిపించదు, ఎందుకంటే అస్సలు మేము షెడ్యూలే ఫాలో కాలేదు. షెడ్యూల్ వేయలేదు కాదు. తీస్తాను. ఇదిగోండి బీచ్ వ్యూ. సో యాక్చువల్లీ ఏంటంటే చెప్పాం కదండి, ఈ ట్రిప్ వచ్చి అన్ప్లాన్డ్, ఆల్ ఆఫ్ అ సడన్ డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి మేము ఎక్కువగా ప్లాన్ చేయలేదు. సో ఉన్నన్ని రోజులు ఏం చూస్తావో చూస్తాం, లేదంటే చిల్ అవుదాం. అంటే మాకు కూడా ప్రైవేట్ టైం కావాలి కదండి, అంటే కొంచెం ఫ్యామిలీతో పిల్లలతో రిలాక్స్ అవ్వాలి అని. బికాజ్ ఏమవుతుందంటే ప్రతిసారి హాఫ్ అన్ అవర్లో టీ పెట్టుకొని తాగేది ఒక హాఫ్ అన్ అవర్ పని, హాఫ్ అన్ అవర్ కూడా కాదు, 10 minutes పని. అదే 10 minutes పని అయితే దాన్ని నేను టీ పొడి చింపి వేసి పాలేసి పంచదార వేసి కలిపి అది ఇలా బుస్మని పొంగి మళ్ళీ వడగట్టి, దిస్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం. అంటే 10 minutesలో జోషి చెప్పిన 10 minutesలో అవ్వాల్సిన పనిని ఒక గంటన్నరకు అవుతుందండి. సో అంతవరకు ఏంటవుతుందంటే అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది, అది అలాగ పిల్లలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అది అలాగ డ్రాగ్ అయిపోతుంది. టైంకి వెళ్ళాలి అన్నా కూడా అవ్వట్లేదు అనమాట. సో ఆ కష్టం ఎవరికి తెలియట్లేదండి. ప్రతిదీ చూపిస్తున్నారు అని అంటున్నారు, ఆ ప్రతిదీ చూపించడం ఎంత కష్టమో ఎవరికి తెలియట్లేదు. అందుకనే అన్నిసార్లు అంత ఎందుకు కష్టపడాలి. సో మాకు ఫ్రీ టైం కావాలి కదా, ఇలాగ టీ అనుకుని ఇలా పెట్టుకుని ఇలా తాగేయచ్చు కదా అనుకుని ఏం చేసామంటే నిన్న నైట్ ఏమీ షూట్ చేయలేదు. వచ్చిన తర్వాత ప్లేసెస్ చూసిన తర్వాత ఖాళీగా మేము నిన్న నైట్ ఏం చేసామంటే గేట్వే ఆఫ్ ఏంటది తాజ్ మహల్ ప్యాలెస్ వెళ్ళాం కదా. అక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, అక్కడే పిల్లలు అడగడం మొదలు పెట్టారు, ఏమైంది మాకు చెప్పండి, ఏమైంది చెప్పండి, పుట్టలేదా అవన్నీ అడిగితే వచ్చిన వెంటనే ఏం చేసామంటే టీవీలో యూట్యూబ్ పెట్టి మూవీ రామ్ గోపాల్ వర్మ ఎవరో తీశారు, లాస్ట్లో తెలిసింది అది రామ్ గోపాల్ వర్మ తీశారని. ఆ మూవీ చూపించి ఇదిగో ఇలా జరిగింది, ఇలా అంటే మేము జస్ట్ ఒరిజినల్ క్లిప్పింగ్స్ కోసం వెయిట్ చేసామండి, చూసాము. బట్ అది ఎక్కువ దొరకలేదు. పార్ట్ ఆఫ్ ఇట్ అలా దొరికింది. బట్ ఏదో డాక్యుమెంటరీలో ఉన్నదని తీరా చూస్తే అది ఫుల్ మూవీ అని తెలిసిందనమాట. సో అది పెట్టి అది చూసుకుంటూ కుక్ చేసుకుంటూ సరదాగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ గడిపేసాం. ఒక్క క్లిప్ కూడా తీయలేదు. ఎంత ఫ్రీగా అనిపించిందో నిన్న చాలా ఎర్లీ, నిన్న లైక్ బై 11 o'clock we were on bed అండి నిన్న. లేదు అంటే 12-1 గంట అయిపోద్ది షూట్ చేయాలి, గిన్నె పెట్టినప్పుడు తీయాలి, వడ్డిచ్చినప్పుడు తీయాలి. సో అంత ఈజీ పని కాదు. ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటి అంటే నిన్న తాజ్ హోటల్స్కి వెళ్ళాం కదా, తాజ్ హోటల్స్ ఆర్ ఓన్డ్ బై టాటా కదా, రతన్ టాటా కదా. ఈరోజు మార్నింగ్ ఆయన చనిపోయారంట. నాకు రాత్రి నేను అన్నా హిస్ కండిషన్ ఇస్ క్రిటికల్, హి ఇస్ ఇన్ ముంబై హాస్పిటల్ అని చెప్పాను. చనిపోయారండి. అది సాడెస్ట్ థింగ్ అనిపించింది. ఎందుకు వేరే వాళ్ళు అయితే అంత బాధపడను, అంటే వ్యాపారాన్ని వ్యాపారంగానే చూడకుండా మనుషులకి హ్యుమానిటీ వైపు ఆలోచించి కొన్ని బిజినెసెస్ ప్రాఫిటబుల్గా లేకపోయినా వాటిని మనుషుల కోసం నడిపించిన వ్యక్తి అతను. సో అందుకనే బాధ అనిపించింది. అలాగా మేము ఏం చేసామంటే నిన్న చాలాసార్లు సెకండ్ డే అయితే కంప్లీట్ 0, థర్డ్ డే కంప్లీట్ 0,
4th డే 5th డే 3rd డే కూడా కంప్లీట్ ఏదో ఒకటి చేసాం అంతే. అంతే. అదే అప్డేట్ అండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి కొంచెం డిఫరెంట్గా అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అండి ట్రై చేయడం పూరీ అండి. పూరీ వండుకుంటున్నాం ఈరోజు. అంటే దసరా హాలిడేస్ కదా, పిల్లలకి ఆ హాలిడే ఫీల్ ఉంటుందని. మలేషియాలో మీరు చూశారు, మేము ఆలూ పరాటా చేసుకున్నామండి. అది కూడా డిఐవై ఆలూ పరాటా. సో ఈరోజు అయితే మేము పూరీ చేసుకుంటున్నాము. ఏదైతే హోటల్లో మేము ఇప్పుడు ఉన్నామో అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నామో మేము, సో ఇది మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నామండి. సో దీని మీద మేమైతే ఫుల్ టూర్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ వీడియో ముందైనా ఈ వీడియో తర్వాతైనా రావచ్చు. సో దీని డీటెయిల్స్, దీని ప్రైసింగ్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎయిర్బిఎన్బిలో ఎలా బుక్ చేసుకోవాలి. ఎయిర్బిఎన్బి మీద అయితే ఆల్రెడీ ఒక వీడియో చేసేసాము. అది వేరే ఫ్లాట్, అది బ్యాండ్రాలో తీసుకున్నాము, ఇది కార్వెస్ట్ లో. సో దీని మీద కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తామండి. సో మమ్మీ చూడండి ఆల్రెడీ గోధుమ పిండి కలపడానికి రెడీ అయింది. సో ఈసారి అయితే ఇదిగోండి గోధుమ పిండి, పొటాటోస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా బాయిల్ చేసేసి ఇంకా రెడీ చేసేయడమే అనమాట. మీలో ఎంతమంది పూరీ బంగాళదుంప లవర్స్ ఉన్నారో కింద కామెంట్స్ చేయండి. పూరీ కూరకు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. సో బంగాళదుంపలు ఉడుకుతున్నాయి. మమ్మీ ఏమో ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి బాల్స్ ప్రిపేర్ చేసేస్తుంది. మా చిన్నోడు ఇదిగో కూరకే పూరీకి చిన్నోడు ఆల్రెడీ మెలకలు తిరిగిపోతున్నాడు అండి. అంటే నైట్ వాళ్ళు సరిగ్గా తినలేదు, నిన్న తడిచిపోయారు. హెడేక్ అని చిన్న పెరుగన్నం తిని పడుకుండిపోయారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నామండి. అపరాజిత అలాగే ఆంటీ అక్కడ కర్రీని పూరీలు ఏమంటారు చేస్తున్నారు. క్రిస్పీ చూడండి, అంటే ఆల్రెడీ రఫ్గా ఉండలు చుట్టిచ్చారు. వాటిని స్మూత్గా అంటే అప్పుడప్పుడు చుడుతూ 2-3 కింద పడేస్తూ అన్నీ చక్కగా చుడుతున్నాడు. నేనేమో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్స్ అవి ఈరోజు పోస్టులు అప్లోడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్లో మేము బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాము. వెదర్ అయితే క్లౌడీగా ఉంది, బాగుంది. సో వావ్, భలే వచ్చింది, పొంగింది పూరీలు. కర్రీ కూడా రెడీ అండి. ఇలా నడుస్తూ తినేస్తున్నారు కన్నా. ఇదిగో చెప్పానండి. శనగపిండి నేను ఇక్కడ కొన్నానండి. అంటే సాధారణంగా పూరీ కూర చేసినప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం నేను శనగపిండి మిక్స్ చేస్తాను. అంటే కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, దానికోసమని. లేకపోతే నీరుగా ఉంటుంది. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా వాటరీగా కాకుండా క్రీమీగా వస్తుందని నేను కొంచెం శనగపిండి కలుపుతాను. మీరు ఇలాగే చేస్తారా? ఆ పిండి ఇప్పుడే ఇక్కడ కొనుక్కున్నామండి. సో ఫైనల్లీ అండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. మొత్తం డబరాతో చేసామండి 50 పూరీలు. చక్కగా ఎగ్ కర్రీ. ఇవాళ నైట్ ఎగ్ కర్రీ తినలేదు. వద్దు, ముందు 1 తినండి. సో పూరీలు ఎందుకు అలా చేసామంటే మేము డెజర్ట్ కింద కూడా తింటామండి. చూడండి ఇక్కడ సెటప్ ఏముందో, షుగర్ ఉంది, అలాగే జామ్ కూడా ఉంది. మేము ఏం చేస్తామంటే పూరీలో జామ్ అప్లై చేసి రోల్ చేసి తింటాము, లేదంటే షుగర్ కూడా వేసుకొని రోల్ చేసి తింటాం అనమాట. సో ఒకేసారి చేస్తామంటే ఇప్పుడు బయటికి కూడా వెళ్తాము. సో ఒకవేళ పిల్లలకి మధ్యలో ఆకలేసినా కూడా అవి ఉంటాయి కదా అని ఇంకొకేసారి చేస్తాం అనమాట. బాక్స్లో పెట్టి తీసుకొని వెళ్ళిపోతాం. టేబుల్ మీద పూరీలు పెట్టడమేనండి. ఎవరు పనులు పడిపోయారు. సో నేను ఏం చేస్తానంటేనండి, అంటే ఫుడ్ స్టైల్ అలా చేస్తే బాగుంటుంది. కొంతమంది బిర్యానీ రాగానే, చికెన్ రాగానే దాని నిమ్మకాయ, ఉల్లిపాయ అన్నీ పిండేస్తారు ముందు. ఒరిజినల్గా దాని టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. నేను స్టార్టింగ్ ఏం చేస్తానంటే ఉట్టిగా తింటాను ఏదైనా, దాని టేస్ట్ ఎలా ఉంది బాగుందని. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అందుకని ఉట్టిగా తింటున్నాను. ఇలా అందరూ కూర వేసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. చాలా బాగుంది. బేబీ పూరీలు క్లోజప్ చూపించుకోవాలి.
45 పూరీస్ చేసామండి. ఒకసారి ఇప్పుడు చూడండి నేను తెచ్చినప్పటికి ఇప్పటికి. అంటే మధ్యలో చేస్తున్నప్పుడు ఒక 10-20 వదిలేద్దాం అని అనుకున్నారు. ఇన్ని తినేస్తారా అని వదిలేద్దాము. అంటే సైజులో చిన్నవాళ్ళండి. ఇవి బేబీ పూరీస్ అండి ఒక విధంగా చెప్పాలంటే. ఇదిగోండి చిన్న సైజు పూరీస్. అంటే మన హోటల్లో ఉన్నంత ఇవి ఉండవు కదా కళాయిలు. ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ కదా, హోటల్లో తిన్న పూరీలు అయితే 1-2కి వెగట పుడుతుంది. మనకి ఇక్కడ అలా కాదు, ఎన్నైనా కూడా అలా పొంగిన పూరీలు ఒకటి అలా తినాలనిపిస్తూ ఉంటుంది. మైదా కూడా కలుపుతారు. ఇదైతే ప్యూర్ గోధుమ పిండి కదా. మేమైతేనండి చక్కగా అలాగే సీ వ్యూ ఎంజాయ్ చేస్తూ, బయట కూడా చాలా క్లౌడీగా ఉన్నది, చక్కగా మాట్లాడుకుంటూ. ఇంకోటి ఏంటంటే మేము ఇంట్లో అయితే ఈ కొనిన గోధుమ పిండి కూడా వాడమండి, ఆడించుకొని 5 కేజీల గోధుమలు కొనేసి ఆడించేస్తాను. ఎందుకంటే కొనిన గోధుమ పిండి కూడా కల్తీయే. ఇంకో మాట ఏంటంటే ఈరోజు సాడ్ డే అండి. రతన్ టాటా గారు చనిపోయిన రోజు. మాకు దగ్గరలోనే వర్లీ ఆ ఏరియాలో ఆయన ఏమంటారు అంతిమ క్రియలు అయితే అవుతాయి. ఈవెన్ మేము పిల్లలు ఆంటీ అందరం టీవీ చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో చెప్పడానికి రతన్ టాటా గురించి ఉందండి, అందరూ చెప్తారు. ఈవెన్ మన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైడ్ బయింగ్ స్టీల్ ప్లాంట్ కదా, లేకపోతే టేక్ ఓవర్ చేయాలని అనుకున్నారు స్టీల్ ప్లాంట్. అయ్యో ఆయన చేతుల్లోకి వెళ్ళి ఉంటే బాగుండేదే, స్టీల్ ప్లాంట్ బాగుపడేదే అని అనిపించింది. బట్ మనకు తెలుసు కదా బాగుపడినెవరు, బాగుపడడం నచ్చదో. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ కదా. మోర్ ఆఫ్ హ్యూమానిటీ. రిచి అడిగాడు రతన్ టాటా బిజినెస్ మ్యాన్ అని. కాదు, బిజినెస్ మ్యాన్ అంటే తెలుగులో వ్యాపారవేత్త. వ్యాపారం దృష్టితోనే చూస్తారు. వ్యాపారం దృష్టితో చూసేవాళ్ళు మనుషులకి అన్యాయం జరిగినా పెద్ద పట్టించుకోరు. ఇప్పుడు కోకోకోలా డ్రింక్ ఉందండి, మన హెల్త్ పాడవుతుంది, కానీ వాళ్ళకి అనవసరం, వాళ్ళ వ్యాపార దృష్టితో చూస్తారు. రతన్ టాటాని బిజినెస్ మ్యాన్ అని అనరు. సో రతన్ టాటా లైఫ్ గురించి తెలిస్తే మనకు అర్థమవుతుంది. చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేశారు. చెప్పాలంటే చాలా ఉన్నాయండి, మీకు తెలుసు. ఎందుకు నవ్వుతున్నావు అంటే ఇక్కడ సీరియస్ గా వీడియో ఎండ్ చేసి వేరే ప్లేస్ కి వెళ్తున్నానని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఏసీ తగిలింది, చల్లగా ఏసీ తగలగానే అబ్బా ఇప్పుడు బయటికి వెళ్ళాలా, రెడీ అవ్వాలా అని అనిపించింది. అని నేను అన్నాను, వెళ్దామా, రిలాక్స్ అవుదామా, ఎంజాయ్ చేద్దామా అని అడిగాను. అడగగానే పిల్లలు గెంతులండి. ఇంకా ఉండిపోదాం డాడీ రూమ్ లోనే అని అన్నారు. ఇంకా రిచ్ క్రిసియల్ ఏమన్నారంటే, మీరు మాకు టాయ్స్ షాపింగ్ కొనకపోయినా పర్లేదు, అక్కర్లేదు, రూమ్ లోనే ఉండిపోదాం అని అన్నారు. అంటే దట్ మచ్ నీడెడ్ రెస్ట్ అండి. అంటే మీకు రియాలిటీ అండి. మీరు చాలా మంది మాట్లాడతారు కదా తిరగరు ఎప్పుడు ఉంటారని. పిల్లలు ఎంతకని సపోర్ట్ చేస్తారు. ఏదో ఒకసారి ట్రిప్ అనుకోండి తిరగడానికి ఇష్టపడతారు. 2 monthsకి ఒకసారి కదా. వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే ఇక్కడ అన్నీ మేము వాళ్ళకి పెడుతున్నాము, చక్కగా వ్యూ చూసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మాకు ఇక్కడే బాగుంది కదా, ఎందుకు తిప్పుతారు అనేది మైండ్లో ఉంటుంది. కానీ మేము ఎప్పటికప్పుడు చెప్తాం, నాన్న మనం చెయ్యాలి, మరి వచ్చాం కదా అని బూస్ట్ చేస్తాము. వాళ్ళకు కూడా మైండ్లో ఉంటుంది, ఎందుకంటే మరి డాడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా అని. బట్ ఎప్పుడైతే నేను ఛాన్స్ ఇచ్చానో వాళ్ళు సెలబ్రేషన్ చూసినప్పుడు మాకు అనిపిస్తుందండి, చక్కగా పడుకుని పోవాలి, చక్కగా రిలాక్స్ అవ్వాలి, మాట్లాడుకోవాలి సరదాగానే. సో ఇప్పుడైతే మేము బయటికే వెళ్ళకూడదని డిసైడ్ చేసాము. అయితే నెక్స్ట్ వీడియోలో మేమైతే ఇప్పుడు వాక్కి వెళ్తున్నామండి. సరదాగా బీచ్ ఎదురుగా కనబడుతుంది కదా, వాక్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అంటే వాక్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకోవసరం లేదు, ఇంకేంటి రెడీ అవసరం లేదు, ఎక్విప్మెంట్ పట్టుకోవసరం లేదు. ఏదైనా ఉంటే మళ్ళీ వెంటనే ఇక్కడికే రావచ్చు కదా. ఇదైతే ఫ్రీగా ఉంటుంది. కాబట్టి వాక్ ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది, చూడండి. సో చాలా మంది కాదులేండి, 1 in 100 or 1 in 1000 అని అనుకోవచ్చు. బట్ ఫర్ దెమ్ ఆల్సో వాట్ వీ వాంట్ టు సే అంటే, ఈజీగా కామెంట్స్ చేసేస్తారు ఏంటి అని అంటే మీరు మలేషియా వెళ్ళి తినడానికా వెళ్ళారు, మీరు ఇంత దూరం వెళ్ళి వండుకొని తినడానికి వెళ్ళారా, సిఎంఆర్ సెంటర్లో తినవచ్చు కదా అని ఇలాంటి ఉచిత సలహాలు అయితే ఇచ్చారండి వీడియోలో కామెంట్ చేసి. బట్ మేము ఆ కామెంట్స్ చూసి భలే నవ్వుకుంటాం. అంటే ఇంత ఇమ్మెచ్యూర్గా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎస్ we go there for eating అండి.
వైజాగ్లో ఉండి సిఎంఆర్ సెంట్రల్లో తింటే అది డిఫరెంట్ కదా, అందరూ తినేదే. కానీ మాలాగా మలేషియా వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మలేషియా వెళ్ళి అక్కడ తింటున్నాం కదా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నార్మల్ థింగ్స్ డిఫరెంట్ గా చేస్తాము. సో అదే ఇప్పుడు వాకింగ్ కదండి, అక్కడికి వెళ్ళి వాకింగ్ చేయాలని, వాకింగ్ చేయడం మాకు ఇష్టం, కానీ అది ముంబైలో వాకింగ్ ఇష్టం. అలాగే డిఫరెంట్ గా చేస్తాము. మేము కూడా అంతే. ఇప్పుడు చక్కగా మేము ఫ్రెష్ అయ్యి ముంబైలో వాకింగ్కి వెళ్తున్నామండి. వీడియోలో చూసారు కదా, పూరి తిన్నాము, అక్కడ కూడా తినొచ్చు, బట్ ముంబైలో పూరి చేసుకుని తిన్నాము, అది డిఫరెంట్ థింగ్. ఇక్కడ ప్రెషర్ ఉండదు కదా వెనకాల నుంచి, నెత్తి మీద ప్రెషర్ ఉండదు, టైం బౌండ్ ఏం కాదు, ప్రెషర్ ఉండదు కాబట్టి పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి, ఆ ఫుడ్ కూడా పీస్ఫుల్ గా తినే స్కోప్ అయితే ఉంటది. ఇప్పటికైతే వీడియో క్లోజ్ చేస్తాము. మేమైతే ఇప్పుడు వాకింగ్కి వెళ్తాము బీచ్కి. చెప్పాం కదండి ముందే, ఏమి టార్గెట్స్ ఏం లేకుండా ఎక్కువగా మేము క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికని ఈసారి అనుకున్నాము. సో చక్కగా అలాగే మేము స్పెండ్ చేసాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నామండి. మేము ఇలాగా క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే మీకు ఏం బాగా నచ్చిందో, మీరు కూడా ఎలా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.